నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. దీంతో ఇవాళ సభ్యులు హాజరయ్యేలా కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికపై టెన్షన్ నెలకొంది. కాగా ఇప్పటికే విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్ను ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్లో గోవింద్ పేరును పంపించింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జియాని శ్రీధర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ప్రస్తుతం అయితే దాదాపు 56 మంది కోరంకి కావాల్సిన సభ్యులు అయితే హాజరు కాకపోవడంతో 54 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో ముఖ్యంగా జనసేనకు కేటాయించడం పైన స్థానికంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. దస్పుల్లా హోటల్లో అలానే కొన్ని పరిసర హోటల్లో అయితే ప్రముఖ హోటల్లో అయితే వాళ్ళందరూ బస్ చేస్తూ వాళ్ళపైన వాళ్ళే సపరేట్ క్యాంపెయిన్స్ రన్ చేసుకుంటూ డిప్యూటీ మేయర్ పదవి దక్కపోవడంతో వాళ్ళందరూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా బుజ్జగించి దాదాపు ఒక 32 మంది పైచులుగా కార్పొరేటర్లు అయితే లోపలికి రావడం అయితే జరిగింది. కానీ కార్పొరేటర్లు వచ్చినా కూడా 54 మంది కావడం రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల అధికారిగా ఎవరైతే ఉన్నారో అశోక్ మయూర్ జాయింట్ కలెక్టర్ అయితే ఈ యొక్క మొత్తం అధ్యక్షత అయితే వహించి స్థానికంగా అసలు ఒక్కొక్క క్రమ సంఖ్యలో అందరినీ కూడా లెక్కించడం అయితే జరిగింది. దాదాపు 56 మంది ఉండాల్సిన ప్రాంతంలో 54 మంది ఉండడం వలన కూటమిలో ఏం జరుగుతుందనే విషయం అయితే అర్థం కాక ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సైతం అలానే స్థానికంగా ఉన్న ప్రజలు సైతం ఒక్కసారిగా షాక్ అవ్వడం అయితే జరుగుతుంది. కూటమిలో కుమ్ములాటలకు ఇదే ఆద్యం పోస్తుందేమో అనే విధంగా అయితే ఉంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అయితే కూటమిలో ఉన్న ఐక్యతను 10 మందికి తెలిసే విధంగా అయితే అప్పట్లో వైసీపీలో ఉన్న కార్పొరేటర్లను సైతం కూటమి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకైతే తీసుకొచ్చి దాదాపు 10 స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి కావాల్సిన 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. అందుకు సంసిద్ధమవుతూ లోపల అన్ని విధాలు ఏర్పాట్లు చేసుకొని అప్పట్లో ఒక సంబరాలు అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కూటమి సభ్యులకు ఐక్యత కోల్పోవడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వంలో కుమ్ములాట్లకు జీవీఎంసీ వేదిక కాబోతుందనే ఒక మెసేజ్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందనే విషయం అయితే చూసుకోవచ్చు. అలానే దీనిపైన అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే టీడీపీ సభ్యులు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ యొక్క సమావేశానికి హాజరు కాకపోవడం సమయంలో ఎంతో కేటాయించి ఎంతో సహాయ సహకారాలు అందించిన జనసేన ఈ రోజు డిప్యూటీ మేయర్ అధిష్టానం నుండి వచ్చినా కూడా దాన్ని ధిక్కరించడం పైన ప్రస్తుతం టీడీపీ పార్టీ అయితే కొంచెం సీరియస్ గానే తీసుకుంటుందనే విషయం అయితే మనకి కనిపిస్తుంది. అలానే జనసేనలో కూడా కొంతమంది ఆశావాహులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి రాకపోవడం, సమావేశం సమయానికి రాకపోవడంతో స్థానికంగా అయితే ఈ యొక్క సమావేశం పూర్తిగా అయితే పక్కదోవ పట్టడం అయితే జరిగింది. సో అయితే ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మంతనాలు జరపడానికి అయితే స్థానికంగా ఎమ్మెల్యేలు అలానే ఎంపీలు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క బాధ్యతాయుతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ అందరు సభ్యులను కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలానే మేయర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పీలా గోవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన మేయర్ అయిన తర్వాత డిప్యూటీ మేయర్ గా ఈ యొక్క ఎన్నిక జరగబోతుంది. ఈ యొక్క ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అయితే విజయం సాధిస్తుంది. ఏకపక్షంగానే విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దానికి భిన్నంగా అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టడంతో వాళ్ళందరూ కూడా ఒకసారి నిరాశ చెందడం అయితే జరిగింది. స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే టీడీపీ కార్పొరేటర్లను బొజ్జగించడానికి ఒక హోటల్లో ఉండడం అయితే దానివల్ల రావడానికి ఇన్ టైంకి అయితే లోపలికి రాలేకపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు సైతం కూడా నిరాశగానే వెనుతిరగడం అయితే జరిగింది. ఈ యొక్క జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా జరగబోతుందనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రజలందరూ కూడా అలానే రాజకీయ నాయకులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఈ యొక్క జీవీఎంసీ కమిటీ ఎవరైతే లోపల కౌన్సిల్ హాల్లో కూడా ప్రస్తుతం ఇప్పటికీ మేయర్ హాల్లో అయితే సమావేశం అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉందనే విషయాన్ని అయితే లోపల అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.